ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. యోగిని శ్రీ పేరమ్మ గుత్తికొండ బిలం అంతిమ భాగము. 1942వ సంవత్సరంలో పెదగొట్టిపాడు భక్తుడి కొడుకు మారెళ్ల రామకృష్ణయ్య చౌదరికి దుర్భరమైన తలనొప్పి లేస్తే అన్ని తీరుల ఔషధాలు తిన్నాడు. కానీ నయం కాలేదు. చివరకు బిలానికి వచ్చి అక్కడి జలాలతో స్నానం చేసి పేరమ్మగారిచ్చిన తీర్థప్రసాదాలు తీసుకోవడంతోనే ఇంతకాలం నుండి బాధ పెడుతున్న శిరోవేదన ఒక్కసారిగా చేత్తో తీసివేసినట్లు తొలగిపోయింది. 1941, 1942 వృష చిత్రభాను సంవత్సరాల్లో చిత్రభాను శ్రావణ శుద్ధ మంగళవారం రాత్రి 3 గంటల వరకు 18వ తారీఖు 24వ తారీఖు ఆగస్టు 1942 అప్పుడప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 12 గంటలకు పేరమ్మకు చెవులలో దివ్యధ్వనులు ఉప్పతిల్లేవి. వెంటనే ఆమె బిలంలోకి వెళ్ళిపోయేది. అప్పుడు నాగకన్య మాంచాల సూక్ష్మరూపం యోగామృత సారము బిలమాహత్యము వినిపించేది. అట్లా విన్నదంతా పేరమ్మ బయటికి వచ్చి చెబుతుంటే ఈ మారెళ్ల రామకృష్ణయ్య చౌదరి వ్రాసేవాడు. అదే గుత్తికొండ బిలమహత్యము యోగామృత సారము అనే 240 పుటల గ్రంథంగా అచ్చయింది. ఆ గ్రంథంలో కుండలిని యోగము, హంసస్వరూపము, తత్వాలు, పాటలు, స్తోత్రాలు, పూజా విధానము, ప్రశ్నలు సమాధానాలు, కాలజ్ఞానములు, బిల్వమహత్యం, బాలచంద్రుడు, నాయకురాలు నాగమ్మ మొదలైన వారి గూర్చి ముచుకుంద మహర్షి మాంచాల సమాచారము, ఇంకా ఆత్మబోధలు, కర్మకాండ, సాంఖ్య తారకామనస్కములు, పరిపూర్ణము మొదలైన అనేక విషయాల వర్ణనలున్నవి. అయితే ఇందులోని 10% మాత్రమే మన వంటి వారికి అర్థమవుతుంది. 100కి 90% పాళ్ళు అర్థం కాదు. గ్రంథం బిలం ట్రస్ట్ వారి వద్ద జీర్ణస్థితిలో ఉన్నది. రాయుపాడు ఆలపాటి వెంకటదాసు పెరమాంపపై పాటలు రాసి పాడేవాడు. ఆయన అమ్మగారి మహత్యము, బోధనలు మొదలైనవి వ్రాశారు. కుంకలగుంట కొల్లి వెంకటపతి, జవ్వాది పుల్లయ్య, కొల్లి కోటయ్య, జువారి వెంకటప్పయ్య మొదలైన భక్తులు అమ్మకు ప్రీతిపాత్రులు. వీరే కాక పలనాటి గ్రామసీమల్లోని భక్తులెందరో అమ్మను ఆశ్రయించి ధన్యులైనారు. ఇట్లా కాలం గడుస్తుండగా ఒకనాడు పేరమ్మ భక్తులను, శిష్యులను పిలిచి తనకు సమయం ఆసన్నమైనదని, తన జీవసమాధికి ఏర్పాటు చేయవలసిందని కోరింది. భక్తులు శోకసంతప్తులై అమ్మగారి జీవసమాధిని అంగీకరించలేదు. అమ్మ మౌనంగా ఉండి మరికొన్ని దినాల తర్వాత వచ్చిన భక్తులందరికీ తానే ప్రసాదం వడ్డించింది. యోగిని వేషం అంటే ఎర్ర పంచ, ఎర్ర నిలువుటంగి, మెడలో దీర్ఘమైన కండువ, నడియెత్తిన సిగముడికి పూలదండ, చేతిలో దండకమండలాలు ధరించి పద్మాసనస్థ అయినది. 40 దినాల తర్వాత నా సమాధి ఒక్కసారి తీసి చూడండి, తర్వాత శాశ్వతంగా మూసివేయండని చెప్పి శ్వాసను బంధించి పేరమ్మ యోగిని మహాసమాధి చెందింది. అది 1943వ సంవత్సరము మార్గశిర బహుళ నవమి 21/12/1943 మంగళవారం శుభానునామ సంవత్సరం. అప్పటికి పేరమ్మగారి వయస్సు 90 సంవత్సరాలు. ఇతర గ్రామాల భక్తులకు, శిష్యులకు ఈ వార్త తెలియగానే
వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మను అలంకరించి పూజించి విధి విధానోక్తంగా బిలందాపున రాజరాజేశ్వరి ఆలయం పక్కన సమాధి చేసినారు. అమ్మ ఆదేశించినట్లు 40 దినాల తరువాత సమాధి తెరిచి చూస్తే అమ్మ ముఖం వెలుగుతూ కనిపించింది. అందరూ ఒక్కసారి పేరమ్మగారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శాశ్వతంగా సమాధి మూత వేసినారు. మండలారాధన, భజనలు, అన్నదానములతో వైభవంగా జరిపించినారు. అమ్మ సమాధికి సుభద్రమ్మ నిత్య పూజాధికములు శ్రద్ధతో చేస్తూ భక్తులందరికీ ప్రీతిపాత్రురాలైంది. కొలది కాలం తర్వాత సుభద్రమ్మ కూడా శరీరం చాలించింది. పేరమ్మ యోగిని సమాధి పక్కనే సుభద్రమ్మను కూడా సమాధి చేసినారు. సుభద్రమ్మ పేరమ్మగారి వార్షికారాధన మార్గశిర బహుళ నవమి నాడు చేసేది కనుక సుభద్రమ్మగారి వార్షికారాధన కూడా ఆనాడే జరుపుతున్నారు. అమ్మగారి ఆరాధనోత్సవాలు మేనల్లుళ్ళు వైభవంగా జరుపుతూ అన్నదానం పెద్ద ఎత్తున చేసేవారు. కాలగతిలో పాత మందిరాలు శిథిలమైపోతే చుట్టుపక్కల భక్తులు, అమ్మ బంధువులు బిలద్వారం వద్ద గల మందిరాలన్నీ కొత్తగా కట్టించినారు. ఈ కార్యక్రమాలు నిర్వహించటానికి ఒక పాలక మండలి ఏర్పడింది. భక్తులు త్యాగభావంతో సమాధి పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. గుంటూరు జిల్లా పలు గ్రామాల్లో కూడా పేరమాంబ భక్తులు ఉన్నారు. అమ్మగారి సంతానం అమ్మగారి పెద్ద కూతురు ఈశ్వరమ్మ, ఆమె భర్త మాదినపాడు దొండేటి పాపిరెడ్డి. వీరి సంతానం కృష్ణారెడ్డి, తులసమ్మలు. తులసమ్మ భర్త దాచేపల్లి కోలా నారాయణ రెడ్డి. అమ్మ రెండవ కూతురు అనసూయమ్మ, ఆమె భర్త దాచేపల్లి పాశం లింగారెడ్డి. వీరి సంతానం సైదమ్మ. అమ్మగారి మూడవ కూతురు నరసమ్మ 9వ ఏటనే చనిపోయింది. ప్రస్తుతం అమ్మ పేరుతో ఏర్పడిన పాలక మండలిలో 5 సభ్యులున్నారు. అమ్మ భక్తులు, బంధువులు అందరూ సమాధి వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మ పుట్టిన తేదీ ఇదమిద్ధంగా తెలియదు. జీవ సమాధి అయినది మాత్రం 1943 మార్గశిర బహుళ నవమి, శుభాను సంవత్సర మార్గశిర బహుళ నవమి మంగళవారం 21/12/1943. అప్పటికి ఆమె వయస్సు 90 ఏండ్లు. 1943లో 90 సంవత్సరాలు తీసివేస్తే 1853 అమ్మ పుట్టిన సంవత్సరం. అమ్మ 42వ ఏట గుత్తికొండ విలంలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నది. అంటే 1853కు 42 కలిపితే 1895. యువనామ సంవత్సరం పుష్యబహుళ నవమి నాడు నడిరేయి ముచుకుంద మహర్షి తేజరూపంతో అమ్మ చేతిలో విభూతి పండ్లు రాల్చినట్టు చెబుతారు. యువనామ సంవత్సరం 1875లో ఒకసారి, 1935లో ఒకసారి వచ్చింది. 1875 కార్తీకంలో ముచుకుంద మహర్షి అమ్మను బిలంలో శాశ్వతంగా నిలిపినట్లయితే అప్పటికి ఆమె వయస్సు 42 అనుకుంటే 1875లో 42 తీసివేస్తే 1833 ఆమె పుట్టిన సంవత్సరం అవుతుంది. అమ్మ సమాధి చెందింది మాత్రం 1943వ సంవత్సరం కనుక అమ్మ జీవితకాలం 110 సంవత్సరాలు అవుతుంది. యువనామ సంవత్సరం ఊహ మాత్రమే అనుకుంటే అమ్మ జీవితకాలం 1853 టు 1943, 90 సంవత్సరాలు. సంపూర్ణం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి
నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.